ఒక గురువుగా తయారైపోయినాక వాడొచ్చి ఈ చెవులో ఒకటి చెప్తాడు, ఈడ్చి ఈ చెవులో ఒకటి చెప్తాడు. అందరి సమస్యలు వినేదానికి చెవులు పెద్దగా ఉండాలి. విషయాన్ని పరిశీలించేదానికి సూక్ష్మమైన నేత్రాలు ఉండాలి. వాడు చెప్పింది ఈడికి, ఈడి చెప్పింది వాడికి చెప్పి జగడాలు పెట్టించకుండా ఎవడేం చెప్పినా అంతా కడుపులో దాచుకునే దానికి పెద్ద కడుపుతో ఉండాలి. ఆయన చూడు, నోరు కనపడదు. అది 2 తొమ్ముళ్ళు ఉండే కేవలం సుంగ్ తొండాలు 2 కాదు, దంతాలు, ఏకదంతం అంటారు. తో ఏకాగ్రతగా ఉండు. రెండో భావన పెట్టుకోవద్దు. కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ థింగ్ అట్ వన్ టైం. బీ ఇన్ దట్, దాంట్లోనే ఉండిపో అని చెప్పేదాన్ని. మరి ఆ కింద ఇంత గద్దెలక ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఈ గదిలో కరెంటు పోయింది, నల్లగా చీకటి.